నీళ్ళు తాగాలి ముందు టీ తొందరగా 4 నెలలు తొందరగా 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ డబ్బులు రాకర్లేదు. ఫీజు మొత్తం తీసుకొని నీ తరఫున ఏమైనా తీసుకోరు. లలిత వాళ్ళ దగ్గర సీఎం సంబంధించి తీసుకొని వచ్చి తొందరగా ఇవ్వాలి. 6 నెలల లోపల ఇస్తారే అది యాక్సెప్ట్ చేస్తారు. ఇలాగా నీట్ గా లోపల పెట్టి కట్టండి. ఇప్పుడు మళ్ళీ అయిన కదా అందరితో మాట్లాడి అందరి కోసమే కదా ఒప్పించి చేయండి. ఒకరిద్దరికి మీరు మాట్లాడేసి మరీ సగం వేయగలిగాము. ఈ సగం పైపులు ఇరిగి పైపులు మనం బిగించి మళ్ళీ దానికి జాయింట్లు వేయించి అన్నీ ఉంటాయి కదా. ఏంటంటే ఏం లేదు. ఓసీ కాస్ట్ 20 మంది పెట్టి ఒకళ్ళు లేదు. పార్టీ పరంగా ఈరోజే వేసుకోండి బ్యాంక్. ఎమ్మెల్యే కదా పేరు కనిపెట్టి ఓటు వేయాలి. కానీ అన్న ఏమైంది చూడమ్మా అందరూ అక్కడ
సార్ 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 కొడుతుంది సార్ సార్ ఇది ఐదుగురు బయలుదేరు ఎదురుగమ్మను అమ్మాయి పిల్లడు చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఇదిగా అన్ని తాగేస్తారు చిన్న కొద్ది సైడ్ మెయిన్ రోడ్డు కాలు చెప్పండి చెప్పండి మీరు నేను చెప్పింది కుదరదుగా సార్ బయట మాట్లాడండి మాట్లాడండి నాగయ్యా అది కాయ అంగిరేనా అంగిరా రేట్ చెక్స్ ఎన్ని అమౌంట్ 100 అడుగు సార్ దగ్గర మరి సార్ అది క్యాష్ ఇస్తున్నారు సార్ నీకోసం పుట్టలో చూడు చూడు లాగండి ఓకేనా
ఏముండదు కాలం కట్టయితే మాకు ఈ దారికి సార్ నేను కనుక్కుంటాను. మన పంచాయతీకి మనకి వాళ్ళందరూ రావాలని టీటీ రావాల్సిందే బట్ అట్లేదు మన నియోజకవర్గం సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ఈ హాస్పిటల్లో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. ఈరోజు 10 గ్రామాలలో 23 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు దగ్గర 14,78,000 ఇచ్చాము. నిన్న ఈరోజు కలిపి 40 మందికి 23 లక్షలు ఇచ్చాము. సీఎం రిలీఫ్ అంటే ఏదన్నా హాస్పిటల్స్లో ఇబ్బందులు పడిన వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉన్నాం. దీన్ని మన కాన్స్టిట్యున్సీ నేను దీంట్లో ముందుండి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే హాస్పిటల్లో చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడతారు కాబట్టి నేను దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము వెళ్తా ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రాంల కన్నా సీఎం రిలీఫ్ ఫండ్ మీద దృష్టి పెట్టి నేను చేస్తా ఉన్నాను. ఇది ఎందుకంటే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది, నాకు కూడా పర్సనల్గా కూడా చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇంటింటికి వెళ్ళి సమస్యలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. చాలా మంది రోడ్లు, నీటి సమస్యలు, ఇతర సమస్యలు అడుగుతా ఉన్నారు. ఈ గ్రామానికి వస్తే ఎంఎస్ పట్టపాలెం ఇక్కడికి వచ్చినప్పుడు 2 రోడ్లు, కొన్ని ఎలక్ట్రిసిటీ స్తంభాలు కావాలన్నారు. దాని తర్వాత సంపు కావాలన్నారు. రాబోయే కాలంలో తార్ రోడ్డు కూడా బీచ్ వరకు కావాలన్నారు. దాని తర్వాత ఒక చిన్న బ్రిడ్జి, ఇవి కూడా అతి త్వరలోనే ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాలనీకి ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ దగ్గరుండి పనిచేయడానికి ముందుంటామని తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమం సీఎం రిలీఫ్ అంటే చాలా మంచి కార్యక్రమం. మేము ఇంటింటికి కూడా ఎందుకు తిరుగుతున్నామంటే 10 మందికి కూడా రేపు హాస్పిటల్కి వెళ్తే 10 మందికి కూడా మాకు కూడా ఈ స్టెప్లు వస్తాయి అనే నమ్మకం కుదిరడానికి ఇంటింటికి వెళ్తాం. పక్కోళ్ళకి వచ్చినప్పుడు రేపు వాళ్ళకి కూడా గుర్తుంటుంది, మాకు ఏదైనా వస్తే మేము కూడా ఇస్తామని. మేము వెళ్ళి ఒంగోలు ఇచ్చుకుంటే చాలా మందికి తెలియదు కాబట్టి మేము ప్రజల్ని కలిసినట్టు ఉంటుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా పర్సనల్గా వచ్చి ఇంటికి వచ్చి మేము సీఎం రిలీఫ్ అని చెక్ ఇస్తే మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంటుందని భావిస్తున్నాము. అందుకని ఈ పల్లెలో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఈ రోడ్లు కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కూడా మాకు ఎప్పుడు సహకారంగా ఉన్న పల్లె ఇది, అందుకని అన్నీ చేస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో ఏదున్నా కానీ చేస్తామని ఇక్కడ నేను హామీ ఇస్తాను.